సో నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ బ్రంచ్ ఉంటది. సో ఇక్కడ మనము డివైడెడ్ డోసెస్‌లో తింటూ ఉండాలి. అంటే ఒకేసారి తినకుండా మనము బ్రేక్ డౌన్‌లో తింటాము. సో ఇక్కడ మనకు బ్రంచ్‌లో ఒక 11:30 అలా మీరు స్ప్రౌట్స్ అంటే పెసర్లు ఉంటది గదా! సో పెసరలు మొలకలు రావాలి కంపల్సరీ. ఆ మొలకలొచ్చిన పెసర్లలో మీరు ఒకరోజు కీరా ఎయ్యండి. ఓకే. సో ఇంకొక రోజు ఖాళీ ఉడికించుకొని అట్లనే తినండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆ పెసర్లలో ఇంకొక రోజు కొంచెం మిరియాల పౌడరు, కొంచెము సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని తినండి. సో మీరు ఏదైతే డయట్ ఉంటది దీన్ని మొత్తం 5 డేస్‌లో కరెక్ట్‌గా ఆలోచించుకొని తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు లంచ్. లంచ్‌లో మనము మన ప్లేట్ అనేది కంప్లీట్ డయట్ మళ్ళీ విత్ ప్రోటీన్స్ అన్నీ యాడ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇక్కడ మీకు కార్బోహైడ్రేట్స్ అనేది వెళ్ళేది ఆఫ్టర్‌నూన్ టైంలోనే. సో కార్బోహైడ్రేట్ అంటే ఒక చిన్న బౌల్ రైస్ తీసుకోవచ్చు. చిన్న బౌల్ అంతే ఉండాలి. ఓకే. దీంతో పాటు పోర్షన్స్‌లో మీరు నెక్స్ట్ యాడ్ ఆన్ చేయాల్సింది రా వెజిటబుల్స్ ఇంకా కొంచెము లైక్ క్యాబేజ్ గానీ, కీరా గానీ, రా ఆనియన్స్ గానీ యాడ్ చేసుకోండి. దీంతో పాటు మీరు ఆకుకూరలు ఓకే. సో ఏదైనా ఆకుకూరలు లైక్ మెంత్యం ఆకుకూర, సూయ ఆకుకూర, పోయగన్ ఏదైనా సరే ఆకుకూరలది ఒక కర్రీ అనేది కంపల్సరీ పెట్టుకోండి. ఒక్క వెజిటబుల్ లైక్ క్యారెట్, బీట్రూట్, పొటాటోస్ కంపల్సరీ స్కిప్ చేయాల్సిందే. ఇవి తీసుకోవద్దు. దీంట్లో హై కార్బోహైడ్రేట్స్ ఉంటది కాబట్టి మీరు ఇవి అవాయిడ్ చేయండి. ఓకే. సో దీంతో పాటు మనకు మంచిగా సాంబారు, రసము, మళ్ళీ కర్డ్ తీసుకోండి. ఇది మీది ఆఫ్టర్‌నూన్ కంప్లీట్ డయట్ ప్రోటీన్ విత్ ఉంటదనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈవినింగ్ స్నాక్స్‌లా. ఈవినింగ్ మీకు కాఫీ గానీ, టీ గానీ తాగే అలవాటు ఉందంటే గనక చిన్న ఒక గ్లాసు వితౌట్ షుగర్ అనేది మీరిక్కడ యాడ్ చేసుకోవాలి. సో దీంతో పాటు మీరు కావాలంటే ఏదైనా ఆకలైతుంది ఎక్కువ అంటే కొన్ని మురుమురాలు తీసుకోవచ్చు.